మా రామసముద్రం మండలం మోగవాడి పంచాయతీ హెడ్ క్వార్టర్ నందు శ్రీ పార్వతి సమేత పుండరీశ్వర స్వామి ఆలయంలో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. అంతేకాకుండా మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు నైట్ జాగరణ ఉంటుంది కాబట్టి ఆ పుండరీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేయించి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే శనివారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. అలాగే ఆదివారం అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవము, ఉట్ల తిరునాలు, ఈ విధంగా స్వామి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ పుండరీశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం మండల నలుమూల నుంచినే కాకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి, ఇట్లా చిత్తూరు జిల్లా నుంచి, ఇటు మన అన్నమయ్య జిల్లా నుంచి, అటు తిరుపతి జిల్లా నుంచి కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు బెంగళూరు నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి ఆ పుండరీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. నమస్తే అన్న, స్వామివారిని దర్శనం చేసుకొచ్చారు కదా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? సూపర్ గా ఉన్నాయండి, బాగున్నాయి. మీరు ఎప్పటి నుంచి వస్తుంటారు గుడికి? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చి శివరాత్రికి వచ్చి దర్శనం చేసుకోబోతుంటాం. ఇక్కడ మెరుగండ్లు కానీ చేస్తూ ఉంటారు కదా, తిరునాళ్ళు, ఉత్సవాలు అన్ని బాగా ఘనంగా చేస్తూ ఉంటారు. భక్తులు అయితే ఎక్కడి నుంచి వస్తుంటారు? స్టేట్ ఇంకా వస్తూ ఉంటారు సార్, కర్ణాటక అంటే తమిళనాడు అంతా ఇక్కడ స్వయంభూగా అతను పుట్టినటువంటి శివలింగం ఇక్కడ ప్రతిష్ఠించినది కాదు ఇది. ఇక్కడ స్వామి ఆ కాలంలోనే స్వయంభూగా వెలిసిందేటువంటి శివాలయం. ఇక్కడ చాలా మహత్యం కలిగినది. ఇక్కడ ఎవరైతే సంవత్సరంలో మూడు అభిషేకాలు ఎవరు జరిపిస్తారో వాళ్ళ కుటుంబం సుఖ సంపదలతో సౌభాగ్యాలతో ఉంటుంది ఇక్కడ ప్రతీతి. ఇక్కడ ఇంతటి మహత్యం కలిగిన శివాలయము ఈ చిత్తూరు డిస్టిక్ ఎక్కడ లేదు అని నేను అనుకుంటాను. ఎక్కడైనా ఉండొచ్చు, ప్రతిష్ఠ చేసిన మహర్షుల ద్వారా మహారాజుల ద్వారా ఎక్కడో ఒకటి అప్పుడు ప్రతిష్ఠ చేసిండొచ్చు. కానీ ఇక్కడ స్వయంభూగా వెలిసిండేటువంటి ఈ స్వామి స్వామి కుండీశ్వర స్వామి ఇక్కడ వెలిసినటువంటిది చాలా మహత్యమైనది. వాడు ఉన్న సమయంలో అప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో మట్టి పనులు చేసుకుంటూ తవ్వుకుంటూ ఉండడంతో ఒక మూర లోతులో ఆ స్వామివారికి ఆ దెబ్బ తగిలి స్వామివారు లభించడం అయితే జరిగింది. అప్పుడు ఆ దెబ్బ తగిలింటే నీకేం కావాలో కోరుకుంటే మగవానికి మాటలు వచ్చే విధంగా స్వామివారు చేశారని కూడా మనతో పెద్దలు చెప్తున్నారు. ఆ దెబ్బ తగిలిండే సీము రక్తం అనేది ఎంత అంటే అంత వెలవ మాదిరి అప్పుడు పూర్వంలో పోతుండటంతో అప్పుడు అక్కడ స్వామివారు ఉన్నారని గుర్తించి ఆ స్వామికి అప్పటి నుంచి శ్రీ పుండరీశ్వర స్వామి అనేసి అప్పటి నుంచి ఈ ఉత్తర ద్వారం ద్వారా భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఆ స్వామివారిని చూసేందుకు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. నమ శివాయ. శ్రీ ప్రసన్న పార్వతీ సమేత వాదీశ్వర స్వామి దేవాలయము, రామసముద్రం. ఇక్కడ చరిత్ర ఏమంటే, పక్కన బలసముద్రం అనేసి వాదీశ్వర స్వామి కొండ ఉంది. ఆ కొండపైన వాలి ప్రతిష్టాపన చేసిండే వాదీశ్వరుడు ఉన్నాడు. ఆ కొండ ఎక్కేది ఇబ్బంది అయిన వాళ్ళు దర్శనం కాకపోతే రామసముద్రంలో గ్రామంలో వాదీశ్వరుడులాగా ఇక్కడ వెలిసినాడు. ఇక్కడ వచ్చేసి అత్యంత ప్రాచీనమైన వాదీశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ కొండపైన వెళ్లేదానికి ఇబ్బంది కలిగిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి పూజ చేసుకొని వెళ్తారు. ఓం నమ శివాయ.